కాంగ్రెస్ సర్కార్ పడిపోతే మంచిగుండు. ఏ ఒక్క పని చక్కగా అయితలేదు. ఎన్నడు పడిపోతుందో ఈ గవర్నమెంట్. ఓ ఈ మాటలు నేను కాదు అనేది, జనం అనుకుంటున్నారట. నీకు ఆ జనం వచ్చి షోలలో చెప్పిండ్రా అంటారా? నాకు చెప్పలేదు కానీ ఇగో ఈ ఎమ్మెల్యే సాబ్కు చెప్పిండ్రట. ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడ్డపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం ఉండదు కూడా రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగులు మీరు ఉత్సవ దరిద్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్నరా చిన్న పిల్లగాని కాడ నుంచి పెద్దోళ్ళ దాకా కాంగ్రెస్ సర్కార్ పడిపోతే మంచిగుండు అని కోరుతుండ్రట. అన్న మీకు దండం పెడతామే, ఏదన్నా మార్గం ఉంటే చూడుండ్రి, కాంగ్రెస్ను వడగొట్టేటానికి ఉపాయం కనిపెట్టుండ్రే అని ఒక్క తీరుగా బాతిలాడుతున్నారట. బిల్డింగులు కట్టి అమ్ముడు బిజినెస్ చేసేటోళ్లకు మస్తు యాస్ట్ వస్తున్నదట కాంగ్రెస్ సర్కార్లా. అందుకే ఖర్చంతా మేమే పెట్టుకుంటాం, ఎమ్మెల్యేలను కొనుండ్రే అని సాటుంగా చెప్పిండ్రట. ఏడాదిన్నరలా ఇంతటి ఘోరమైన పరిపాలన మేము ఏడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు అని చెప్పిండ్రట. మరి అలా అట్లా అన్నందుకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేటందుకు ఉపాయం చేస్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సర్కార్ పోతే మంచిగుండు అని కోరుకుంటున్నారట. మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరో బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తే ఏమన్నాడో ఇనుండ్రి. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రాని ఇవ్వం వస్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. పట్టణాలల్లో బిల్డర్ల సంగతి అట్లుంటే పల్లెలల్లో బిల్లులు రానోళ్ళ పరిస్థితి ఇంకింత ఘోరంగా ఉన్నదట. హాగు అందుకే ఎంత ఖర్చు అయినా మంచిదే, ఎమ్మెల్యేలను కొనుండ్రి అంటున్నారట. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు చేయబట్టి రాష్ట్రం ఆగమాగం చందన అవుతున్నదట. అట్లనే దుబ్బాక నియోజకవర్గంలో పబ్లిక్ పనులు ఏం జరగక మస్తు ఘోరంగా తయారైందట. ఇగో ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ మెదళ్ళల్లో ఎట్లా నిలిచిపోయిందంటే, ఏ పల్లెలో ఏ ముసలోళ్ళని అడిగినా ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పటికీ కేసీఆర్ అని అంటున్నారు. సరే వాళ్ళకి రాజకీయాలు తెలివయి కాబట్టి అట్లా అంటున్నారా అనుకుందాం, కానీ గీ మనిషి కూడా మర్చిపోయిందా తెలంగాణ సీఎంను? ఈరోజు గౌరవ కేసీఆర్ గారు మంత్రివర్గము స్పందించి ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు సందర్శనార్థం అబ్బా పొరపాటు జరిగింది అని నాలుక గారుచుకున్నాడు. అట్లెట్లా అన్నాడు కావచ్చు. సామాన్య మనిషి కాదాయే బైరి నరేషు. మనిషి పుట్టుక నుంచి చరిత్ర, అర్థశాస్త్రం, సైకాలజీ, జియాలజీ చదివిన అని చెప్పుకునే బైరి నరేషు, నేనే చాలా మందికి పాఠాలు చెప్పిన అని చెప్పే బైరి నరేషు అట్లెట్లా తెలంగాణ సీఎంను మర్చిపోయి కేసీఆర్ అంటాడు? ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణ సీఎంగా కేసీఆర్ మర్చిపోలేని ముద్ర వేసిండు. సామాన్య జనాలు కాదు, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా ఎంత టోళ్ళైనా మర్చిపోలేని ముద్ర వేసిండు. కాబట్టే ఇంకా కేసీఆర్ని సీఎం అని అంటుర్రు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలనలా అసొంటి మర్చిపోలేని పనులేమన్నా చేస్తే అతన్ని కూడా గట్లనే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి పాలకులు ఎవలన్నది కాదు, జనం గుండెల్లా ప్రజల మెదల్లా ఎప్పటికీ తన పేరు గుర్తుండేటట్టు చేసినోళ్ళే గొప్పోళ్ళు అవుతారు అని అంటుర్రు బైరి నరేష్ మాటలు విన్న పబ్లిక్.